హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలండోయ్. ఓకే అండి. ఇక్కడ చూసారు కదా, సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఒకే రోజు అయితే మేము జంతికలు, ఉప్పు చెక్కలు, అరిసెలు, లడ్డు కూడా చేసాం ఫ్రెండ్స్. బట్ ఆ రోజు అయితే నేను లడ్డు చేసే టైం అయితే అయిపోయిందనమాట. మాకు ఆ రోజు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా 3 అయిపోయాకైతే ఇంకా మా అమ్మ నాకైతే పంపకాయలు చేశారన్నమాట. సో పిండి వంటలు పుట్టింటి నుంచి తీసుకెళ్ళడం అది ఆనవాయితీ కదండి. ప్రతి సంక్రాంతికి కూడా మా అమ్మ నాకు, మా చెల్లెకి, మా తమ్ముడికి, మా అన్నయ్యకి అలాగే వండి పెడుతూ ఉంటారనమాట. ఇంకా జంతికలు అయితే వేసేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉప్పు చెక్కలకైతే మా చెల్లి కావాల్సినటువంటి పిండి మొత్తం తనే చూసుకుందండి. అసలు నిజంగా నాకైతే రావు ఫ్రెండ్స్ ఇలాంటివి చేయడం. బట్ మా చెల్లి అసలు చాలా చాలా ఫాస్ట్గా అయితే చేసేసింది అనమాట. అన్నిటికీ కావాల్సినటువంటి రెసిపీస్ అన్నీ కూడా తనే కలిపేసింది. చూసారు కదా ఎంత బాగా కలుపుతుందో. నిజంగా చాలా టేస్టీగా అయితే వచ్చినాయి అనమాట. ఆ రోజు నేను, మా చెల్లి, మా అమ్మకైతే ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదండి. సో కాల్ అయితే మరి ఏమైందో తెలియట్లేదు, కానీ అది పురుక్కాటో లేకపోతే దెబ్బ అనేది తెలియట్లా. పైకైతే దెబ్బ ఏమీ లేదు, బట్ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి వాసిపోయి బాగా నొప్పి వచ్చేస్తూ ఉందన్నమాట. మా అమ్మకి కూడా ప్రజెంట్ ఒక 3 మంత్స్ బ్యాక్ వచ్చింది. దానివల్ల వేసుకున్న ట్యాబ్లెట్స్ రియాక్షన్ రావడం వల్ల అసలు హెల్త్ అస్సలు బాగాలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి వచ్చిందనమాట. హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. ట్యాబ్లెట్లు అయితే యూస్ చేస్తున్నారు. బట్ జస్ట్ పాకం చెప్తున్నారు అనమాట. మా మమ్మీ అరిసెలకి ఎలా చేయాలో. జంతికలు అలాగే ఉప్పు చెక్కలు అయితే మా చెల్లి కలిపేసింది. చూసారు కదండి జంతికలు ఎలా ఉన్నాయో. ఓకే, నేను కూడా కూర్చొని అయితే ఒక చెయ్యి అయితే వేసానండి. బట్ నాకు ఈ రెసిపీస్ కలపడం అయితే రాలేదు, కానీ జస్ట్ ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని అయితే కాసేపు అయితే చేశానన్నమాట. ఆ తర్వాత మా వదిన గారు కూడా వచ్చేసారు. అప్పటిదాకా నేను, మా చెల్లి, మా మేనకోడలు చేసుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్. ఓకే, జంతికలు అయితే ఫైనల్కి అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ చూడండి ఎలా చూస్తున్నారో. మీకు అవదా ఇప్పుడప్పుడేను ఇంక ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు ఒకేసారి అని చెప్పి అయితే అంటూ ఉన్నారనమాట. తినే మా మేనల్లుడు అనమాట, మా అన్నయ్య గారి కొడుకు. ఇంకా మీకు మా పిల్లలు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇదైతే మా బుడ్డది. మా మమ్మీ అయితే అక్కడే కూర్చున్నారు. అరిసెలకి పాకం అయితే పడుతూ ఉన్నామన్నమాట. అంటే ఉప్పు చెక్కలు చేస్తున్నాం ప్రస్తుతానికి, అరిసెలకి అయితే పాకం పట్టలేదు. మా మమ్మీ కూర్చొని ఇంకా అది అలాగనే డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు. మా మేనగోడలు చూడండి వీడియో తీస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ అమ్మాయి, మా చెల్లి అయితే ఇంకా ఎదురుగా కూర్చుందనమాట. మా చిన్న పాప కూడా ఇంకా ఉప్పు చెక్కలకి అయితే తట్టేస్తూ ఉంది. చూస్తున్నారు కదండి. ఓకే, ఇంకా జంతికలు అయితే ఇలా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక రోజు అయితే రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. మా మేనగోడలు చూడండి బీఫామ్సీ అయితే కంప్లీట్ చేసిందనమాట. సో జాబ్ సర్చింగ్లో అయితే ఉంది. మా బుడ్డ చూడండి ఎలా చూస్తుందో. ఇంకా చక్కగా కుర్చేసుకుని కూర్చుంది. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చెప్పి నాకు, మా చెల్లికి అయితే డైరెక్షన్ ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను, మా చెల్లి, మా మేనగోడలు అయితే చేస్తూ కూర్చున్నాము ఇక్కడ. నిజంగా ఏదైనా సరే ఫ్రెండ్స్, పిండి వంటలు రావాలంటే ఒక ఆర్ట్ అనమాట. నేర్చుకోవాలి. అరిసెలు చేయాలన్నా, నెక్స్ట్ మనము లడ్డు చేయాలన్నా పాకం కుదరాలి కదా. కారాస్ చేయాలన్నా కూడా మనకి అది తెలిసి ఉండాలన్నమాట. అందులో బేకింగ్ సోడా ఇవన్నీ ఎంత కలపాలి అనేది తెలిసి ఉండాలి. మా అమ్మకైతే అన్ని పిండి వంటలు వచ్చండి. ఎప్పుడు మా మమ్మీ చేస్తారు, బట్ ఆరోగ్యం బాగోలేకైతే ఇప్పుడు చేయలేకపోతున్నారు. అస్సలు బాగోలేదు. చూసారు కదా, అసలు నిజంగా మా అమ్మని చూస్తే నాకు చాలా బాధ వేసిందండి. ఓకేనండి, ఫైనల్గా అయితే అరిసెలకి అయితే బెల్లం పెట్టేసామన్నమాట. ఇందులో కొంచెం రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న పలుకులు, డస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనము స్ట్రెయిన్ అయితే చేసేసుకున్నామండి. ఎంతో కాదు ఫ్రెండ్స్, ఒక పావు లీటర్ని వాటర్ పోసుకొని అందులో బెల్లం వేసిస్తే మనకి అలా వాటర్ కింద వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ మేము ఒక క్లాత్ తీసుకొని వడపోసేసి, అందులో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏదో ఒకటి బెల్లంలో చెరుకు మొక్క లాంటివి ఏదేదో ఉంటాయి కదా, ఇంకా అన్నీ కూడా వడపోసేసామన్నమాట. ఫైనల్గా అయితే మళ్ళీ పాకం పడుతూ ఉన్నాము. మా అమ్మ కూర్చొని ఇంకా పాకం అయితే చూస్తున్నారనమాట. మా మేనల్లుడు అయితే ఇంకా దాన్ని తిప్పాలి కదండి బాగాను, కాబట్టి ఇంక అక్కడే ఉన్నారనమాట. నేను కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్. ఇంకా మా వదిన, మా అన్నయ్య గారు కూడా పొలం నుంచి అయితే వచ్చేసారనమాట. కలుపు తీతలకి వెళ్ళున్నారండి. మా పొలంలోనే కలుపు తీస్తూ ఉన్నారనమాట. చాలా కలుపు అయితే ఉంది. ఇప్పుడు సీజన్ కదండి, రాయలసీమ అంతా కూడా ఇప్పుడు నాట్లు వేసుకొని ఇంకా అయితే తీస్తూ ఉన్నారు కదా కలుపులు. ఓకేనండి, పాకం అయితే వచ్చేసింది. తెల్ల నువ్వులు అయితే పోసేసుకున్నారనమాట. ఒక 1/2 కేజీ తెల్ల నువ్వులు అయితే వేసేసారు ఇందులో. ఇంకా మా అమ్మ అసలు చాలా బాగా, అసలు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మా అమ్మ అంత బాగా చేస్తుందనమాట. సో నా చిన్నతనం నుంచి కూడా మా ఇంట్లో ఏది పిండి వంటలు చేయాలని మా అమ్మే చేస్తారు. మేము ఇంకా బయట నుంచి కూడా ఎవరిని కూడా పిలిపించుకోమన్నమాట. ఇప్పుడు మా వదిన నేర్చుకుంటుంది. అలాగే నేను, మా చెల్లికి ఆల్రెడీ వచ్చు, కానీ అరిసెల పాకం లడ్డు పాకం రాదండి. నేను నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఇంకా పిండి అయితే వేసుకుంటూ ఉన్నారనమాట. ఈ పిండిని కూడా మేము ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. నేను షాపింగ్ చేశాను కదా, చిన్న షాపింగ్ నెల్లూరులో అని చెప్పి, అక్కడ అరిసెలు బియ్యం అయితే కొనుక్కున్నాం అనమాట. వాటిని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టేసి
వాటర్ అయితే వడపోసేసి అయితే ఇంకా బియ్యం అయితే పిండి ఆడిచ్చేసాం మెత్తగా. ఇలా మనం తిప్పుతూ ఉంటే మనకు సరిపాటుగా అయితే ఇంకా బియ్యం పిండి అయితే వేసుకోవాలి. బియ్యం అయితే 4 కేజీలు తీసుకున్నామండి. 5 కేజీలు బియ్యము, నెక్స్ట్ అయితే బెల్లం వచ్చి 4 కేజీలు తీసుకున్నాం అనమాట. ఇంకా సరిపోయింది ఫ్రెండ్స్. 5 కేజీలకి ప్లస్ 4 కేజీలు బెల్లానికి అయితే సరిపోయిందనమాట. మనం అందులో ఒక 1/2 కేజీ అయితే ఆ నువ్వులు పోసాం కదా. ఓకే, ఇంక ఇలా కలుపుతూ ఉంటే మనం వేసుకుంటూ ఉండాలి పిండి. పాకానికి మనకి తెలుసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మా మమ్మీ పక్కనే కూర్చున్నారనమాట, చెప్తూ ఉన్నారు డైరెక్షన్. ఏమైనా పెద్దవాళ్ళేనండి. ఏమైనా వాళ్ళకి వస్తే వాళ్ళ అనుభవాలు మనం షేర్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలన్నమాట. నాకు తెలిసి అరిసెల పాకము నెల్లూరు వైపు ఒకలాగా పడతారండి. ఈస్ట్ గోదావరి వైపు అయితే ఒకలాగా పడతారనమాట. ఈస్ట్ వెస్ట్ వైపు ఏంటంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. బట్ మన నెల్లూరు వైపు ఏంటంటే సాఫ్ట్గా, సో చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. అది పాకంలో తేడా. ఫైనల్గా అయితే ఇంకా పిండి సరిపోదా అనుకుంటూ ఉన్నామండి. చాలా నిజంగా గాడ్ గ్రేస్ అన్నమాట. సరిపోయింది. ఇంకా పిండి పడుతుందన్నమాట. ఆ బెల్లానికి ఆ బియ్యంకి సరిపోయినాయి. మా మమ్మీ అంటానే ఉన్నారన్నమాట 5 కేజీలు సరిపోతుంది అని చెప్పి. ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కదండి, కాబట్టి వాళ్ళకి అనుభవం అన్నమాట. ఓకే, ఇంకైతే దగ్గరకైతే వచ్చేసింది. మనము అరిసెలకి పిండి తిప్పుకునేటప్పుడు చాలా బలంగా తిప్పాలండి. సో ఇంత అంటే 4 కేజీలు బెల్లము, 5 కేజీలు బియ్యం అంటే ఆ లేడీస్ అయితే సో దాన్ని మిక్స్ చేయడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఇంకా మా డాడీ చేసేవారు. ఇప్పుడైతే మా డాడీ పొలం వెళ్ళారన్నమాట. కాబట్టి ఇంక మా మేనల్లుడు అయితే కూర్చున్నాడు. ఇంకా నీట్గా అయితే బాగా మిక్స్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మా చిన్న మేనల్లుడేమో పిండి వేస్తూ ఉన్నాడు, పెద్దోడేమో తిప్పుతున్నాడు. ఓకే, ఇంకా మేము ఎప్పుడు పిండి వంటలు చేసుకున్నా అందరం కలిసే చేసుకుంటామండి. ఒకళ్ళటు ఒకళ్ళు ఇటు అయితే వెళ్ళిపోమన్నమాట. ఎందుకంటే మా మమ్మీ అందరినీ ఒకే తాటి మీద నడిపిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా చూసారు కదా, మనకైతే ఇంకా అరిసెలు చేసుకోవడానికి పిండి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇంకొంచెం పడుతుంది ఫ్రెండ్స్, ఇంకొంచెం అయితే పిండి వేసుకున్నాము. ఓకే, చూస్తున్నారు కదా, చాలా బాగా కలుపుకోవాలండి. మనము పిండి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అరిసె అనేది అంత మంచిగా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. బెల్లం కూడా చాలా మంచిదన్నమాట. మనం చూసుకొని తెచ్చుకోవాలి బెల్లం కూడా. ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళాం కదా షాపింగ్కి, మనకి తెలుస్తుందా లేదా అనుకున్నాము. బట్ పర్వాలేదు, బియ్యం కానీ బెల్లం కానీ కరెక్ట్గానే తీసుకొచ్చాం అనమాట. ఇంక ఈ అరిసె తిన్నాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బెల్లం చాలా టేస్ట్గా ఉంది, అరిసె కూడా ముక్క చాలా బాగా వచ్చిందనమాట. ఈ విధంగా అయితే గోను వేసుకొని తర్వాత దాని మీద అయితే మనము ఆ దబ్బరు ఉంటుంది కదా, అది పెట్టుకొని అయితే ఇంకా మిక్స్ చేయాలి. లేదనుకుంటే జారిపోతూ ఉంటుంది, చాలా హీట్గా ఉంటుంది కదండి బెల్లం పాకం. ఇంకా పిండి పడుతుంది. ఇంక మా మమ్మీ అయితే చూస్తూ వేస్తూ ఉన్నారన్నమాట. ఓకే, మొత్తానికి మనం ఆడించినట్టు ఆ క్యాన్లో ఆ టిఫిన్లో ఉన్నట్టు పిండి అంతా కూడా సరిపోయింది చాలా బాగా. మా మమ్మీ అయితే ఇంక ఇక్కడే కూర్చున్నారనమాట. మమ్మీకి అసలు కాలు బాగోలేదండి, చాలా రోజుల నుంచి కూడా ఆ కాలుతో చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలుసుంటే కానీ మాకు అది ఎందువల్ల వాస్తుందో అసలు ఏంటనేది ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అసలు దెబ్బ లేదు, ఏమీ లేదు. కాలు పిక్క ఉంటుంది కదండి, కాలు పిక్క, ఆ పిక్క కాడి నుంచి వాసిపోతుంది అనమాట. అసలు నిజంగా మనకి పాము తోలు ఎలా లేసిపోతుంది అలా కాలుకి అయితే లేసిపోతుంది. కానీ ఒక 2-3 డేస్లో తగ్గిపోతుంది. కానీ ఆ ట్యాబ్లెట్స్ మింగేసరికి అసలు నిజంగా సో మనకి ఎక్కడ ముక్కులు కానీ సో నోరు కానీ అసలు అంతా కూడా బాగా రియాక్షన్ వస్తుంది కదండి, అలా వచ్చేస్తుంది అనమాట. చాలా ఇబ్బంది పడిపోతున్నారు మా మమ్మీ. నాకేమో చాలా దూరంగా ఉంటున్నాను నేను, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. మా అమ్మ నెల్లూరులో ఉంటుంది. అసలు నిజంగా ప్రాణం అంతా కూడా నాకు తన మీదే ఉంటుందన్నమాట. ఎందుకంటే వెళ్ళలేను, చూడలేను అన్న కాడికి అయితే బాధపడుతూ ఉంటానన్నమాట. బట్ ఈరోజు మా అమ్మతో అలా పండగ సెలవుల్లో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. సో మా అమ్మని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, బట్ రాదండి. ఇంకా ఎందుకంటే ఎవరైనా సరే పేరెంట్స్ వాళ్ళ కొడుకుల్ని వదిలిపెట్టి రావడానికైతే కొంచెం ఆలోచిస్తారనమాట, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటోనని. అందులో ఇప్పుడు నాటు టైం కదండి, సో పొలానికి మందులు కొట్టడం అవి ఇవి ఇంకింట్లో ఫైనాన్షియల్గా కొంచెం చూసుకోవాలి కదా. కాబట్టి మమ్మీ వస్తానులే అంటూ ఉన్నారు. ఓకేనండి, ఫైనల్గా అయితే మనకు అరిసెల పాకం అయితే వచ్చేసింది. చూసారు కదా, పిండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం వేసేసామన్నమాట. ఓకే, నేనైతే ఇంకొంచెం అయితే ఇందులో ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే పిండి ఆరకుండా. సో మనకి ఎడ్జెస్లో ఉన్న పిండి అంతా కూడా నీట్గా అయితే గరిటె అయితే తీసేసుకున్నాము.
తీసుకున్నానికైతే ఇప్పుడైతే ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటే ఇంకా మనకి పిండి అనేది ఆరకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది ఆరదన్నమాట. అరిసెలు పిండి కదండి, ఆరిపోతే మనకి అరిసె అనేది రాదు. ఓకే అండి, ఇంకా అరిసెలకి అయితే పాకం అయిపోయింది. అందులో పిండి కూడా మిక్స్ చేసుకుందాం. ఇంకా రెడీ, మనము అరిసెలు వేసేసుకోవడమే. ఇంకా మా చెల్లి అయితే వచ్చేస్తుంది అనమాట. మా చెల్లి తడుతూ ఉంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మా చిన్న మేనల్లుడు అయితే ఇంకా వాటిని అయితే ప్రెస్ చేస్తూ ఉన్నాడు అనమాట. అరిసెలు చెక్కలు ఉంటాయి కదండి, వాటిల్లో పెట్టి. ఇందులో ఏంటంటే మనము వెస్ట్ గోదావరి వైపు ఏంటంటే 2 గరిటెలతోటి నొక్కి పక్కన పెట్టేస్తాము. బట్ నెల్లూరు వైపు ఏంటంటే ఇలా చెక్క మీద చెక్క పెట్టి సో మధ్యలో అరిసె పెట్టేసి అలా నొక్కితే ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. అలా చేస్తామన్నమాట. ఇంకా మేము ఎప్పటి నుంచో కూడా గడ్డి ఇలా సో ఒక గోన్లో అయితే పక్కన పెట్టేసుకుంటామండి. అరిసెలు చేసే టైం కదా సంక్రాంతి అంటే మంచి గడ్డి అన్నమాట. పంట రాగానే ఇంకా గడ్డిని అయితే తీసి పక్కన పెట్టుకుంటాము. సంచిలోంచి తీసారు చూసారు మా అన్నయ్య. ఇంకా వాటి మీద అయితే వేస్తామన్నమాట. ఏదైనా ఆయిల్ ఉంటే ఇంకా అలా ఆ గడ్డికి అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా నేనైతే ఇంకా బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అక్కడ చాలా బట్టలు ఉన్నాయి, ఎందుకంటే ఈవినింగ్ ఇంటికి బయలుదేరాలి. ట్రైన్ అయితే మనకి రిజర్వేషన్ అయిపోయిందనమాట. ఇంకా మా చెల్లి అయితే చేస్తుంది. ఇక్కడ మా వదిన అయితే జంతికలు ఉప్పు చెక్కలు అన్నీ చేస్తూ ఉందన్నమాట. మా అన్నయ్య కూడా చూడండి టేస్ట్ చేస్తున్నాడు అనమాట. మా అన్నయ్య నిజంగా అండి ఇంటికి పెద్దవాడు మా అన్నయ్య అనమాట. మా అమ్మ మా నాన్న తర్వాత మా అన్నయ్యే. కొంచెం చాలా అంటే నా మనసు మా అన్నయ్య మనసు ఒకటిగానే ఉంటుందన్నమాట. మేమిద్దరం ఆలోచనలు కానీ థాట్స్ కానీ నెక్స్ట్ మా ఇద్దరు టేస్ట్లు కానీ ఒకటిగానే ఉంటాయి. మేమిద్దరం తిని అలవాటు కూడా ఇద్దరిది ఒకటే అనమాట. మా ఇద్దరికి స్వీట్ అంటే నెయ్యి అంటే చాలా ఇష్టం. బట్ మా చెల్లి మా తమ్ముడు వాళ్ళకైతే అసలు ఇష్టం ఉండదు. ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మా అమ్మాయి అయితే తడుతూ ఉంది అరిసెలు ఒకళ్ళు కాదులేని ఫ్రెండ్స్, ఇంకా అందరూ కూడా చేసేసారనమాట. ఇంకా వీడు మాత్రము ముందు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉన్నాడనమాట. తీస్తానే ఉన్నాడు అరిసెలు. ఇక్కడ మా చెల్లి చిన్న పాప అయితే రెడీ అయిపోయింది కవర్ తీసుకొని వేయడానికి. ప్రతి ఒక్కరు కూడా తడుతూ ఉన్నారు. మా అన్నయ్య అయితే డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట. అందరిని కదలనివ్వకుండా అలా కూర్చోబెట్టేశాడు అనమాట మా అన్నయ్య, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలని. ఫైనల్గా అయితే మా అన్నయ్య కూడా వచ్చి కూర్చున్నారనమాట అక్కడ. ఇంకా మా చెల్లి అయితే తట్టి వేస్తూ ఉందన్నమాట. నిజంగా మా చెల్లి చాలా పని చేసిందండి. నేను జస్ట్ ఏదో వంట అది ఇది చేస్తూ ఉంటాను. బట్ మా చెల్లి ఇలాంటి పిండి వంటలు అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. నా మీద కూడా పని మా చెల్లి బాగా చేస్తుంది. నేనేంటంటే హార్చుకొని తెచ్చుకొని అయితే చేస్తూ ఉంటాను. బట్ మా చెల్లి అలా కాదు, కంటిన్యూస్గా చేసేస్తుంది, చాలా నీట్గా చేస్తుంది అనమాట. మా మేనగోడలు అయితే పాపం మార్నింగ్ నుంచి అన్నం తినకుండా అలాగే కూర్చొని చేస్తూ ఉంది. ఇంకా మా మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారనమాట. మా డాడీ కూడా వచ్చి జాయిన్ అవుతారు. మా హస్బెండ్ కూడా ఇక్కడే పక్కన ఉన్నారు. జస్ట్ ఒక మిస్ అయింది ఎవరంటే ఫ్రెండ్స్, మా చిన్న మరదలు, మా తమ్ముడు, అలాగే మా చెల్లి వాళ్ళ హస్బెండ్. మిగిలిన వాళ్ళందరం ఇక్కడే కూర్చొని ఉన్నాము. మేము ఇప్పుడు ఇంతేనండి. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా సరే అందరం కూర్చొని కలిపి అయితే ఇలా వంట చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇంకా అరిసెలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఉడుకుతుంటే స్మెల్ అనేది చాలా బాగుందండి. నాకు ఇలా వేడివేడిగా తీసిన అరిసె అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ఆల్రెడీ నేను ఒక 2-3 అయితే తినేసాను. వేడివేడిగా చాలా బాగుంటాయి కదండి. అందులోనూ ఎప్పుడో సంక్రాంతికి తిన్నాను, మళ్ళీ ఇప్పుడైతే చేసుకుంటాము. అరిసెలు అనేది ఎప్పుడు చేసుకోం కదా ఫ్రెండ్స్. ఈ లడ్డు అవి ఇవి అయితే తింటూ ఉంటాం, కానీ అరిసెలు అనేవి సంక్రాంతికి మాత్రమే ఎక్కువ తింటాం కదా. చక్కెర నిప్పట్లు కూడా మా అమ్మ చేస్తారండి. బట్ ఈరోజు మా అమ్మకి హెల్త్ బాగాలేక ఇంకా అన్నీ కూడా చేయలేకపోయారనమాట. అమ్మ ఉంటే ఇంకా అమ్మ బాగుంటే ఇంకా అక్కడే కూర్చొని చేసేసేవారు. కాకపోతే ఇప్పుడు మా వదిన మా అన్నయ్య కూడా పొలమెల్లి వచ్చారనమాట. నేను మా చెల్లి ఇంక ఇవన్నిటికి కూడా మిక్స్ చేసుకున్నాము. కాబట్టి కొంచెం అయితే టైం సరిపోలే. అందులోనూ నేను బయలుదేరాలి కాబట్టి ఉన్న వాటితోనే సర్దేసుకున్నాము. ఓకేనండి. అయ్యో, ఏమైనా నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, కాబట్టి ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా మా చెల్లె కూర్చుందన్నమాట ఇక్కడ. ఫైనల్గా అయితే మా అన్నయ్య కూడా వచ్చేస్తారు చూడండి. ఇంకా మా అన్నయ్య కూడా నొక్కేస్తున్నాడు అనమాట. తీసేస్తూ ఉంటే మా మేనల్లు
వేరే అన్న లడ్డు కూడా చేసేస్తే అయిపోతుంది అన్న. మేము కూడా 4 లడ్లు పట్టుకెళ్ళే వాళ్ళం కదా. మా అన్న బాగానే చేస్తున్నాడే. మా అన్న వచ్చాక అయినాయి అన్నీ. ఇప్పుడు ఫాస్ట్గా చేసేస్తున్నాడు వాడు. ఇప్పుడు ముందుకు వచ్చాడు. వీళ్ళిద్దరు భలే తాడుతున్నారు. వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు భలే ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమ్మా మా అన్నని పెడతా తమ్ముని ఇల్లు. కూడా అలాగే మంట అంటే తగ్గించుమే వస్తుంది. నేను చూడలే. స్నానం చేసే ఆటో ఓకే ఫ్రెండ్స్, పిండి వంటలు అయితే అయిపోయినాయి చేయడము. ఇంకా మా అమ్మ అయితే నాకు పంపకాలు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా చెల్లి రేపు వెళ్తుంది. ఇంకా మా చెల్లికి రేపు పెడతారు. వాళ్ళైతే నేను బయలుదేరాలి కాబట్టి నాకైతే పెట్టేస్తున్నారు. పెట్టడం కాదు, నువ్వే పెట్టేసుకొని అంటున్నారనమాట. నేనే పెట్టుకున్నాను. ఇంకా మా మమ్మీ అయితే జస్ట్ ఇంకా లడ్డు అయితే తర్వాత చేసి పంపుతానులేమ్మా అన్నయ్యతోటి, లేదంటే మీ నాన్న పంపిస్తానులే అని అంటున్నారనమాట. మా అమ్మకి రైట్ లెగ్ అయితే చాలా, అసలు నిజంగా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా అది ఎందువల్ల వాస్తుందో తెలియట్లేదు అనమాట. అసలు నిజంగా చాలా చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వెళ్ళాలంటే మనసు రావట్లా, కానీ తప్పదన్నమాట, వెళ్ళాలి. ఎందుకంటే నలుగురు పిల్లల్ని చదివించుకోవడం, మళ్ళీ వాళ్ళ చదువులు ఆగుతాయి కదా అన్న కాడికి. సో ఒక 10 days తర్వాత రండి అని చెప్తున్నాను. ఇంకా అలాగే అంటారండి, కొడుకులను వదిలిపెట్టి రావడానికి అయితే ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు అనమాట. అయినా సరే ఒక రోజు అయితే తీసుకెళ్ళాలి మా అమ్మ మా నాన్న వచ్చి అనిపిస్తుంది. ఇంక ఇవండి పిండి వంటలు చూస్తున్నారు కదా, నేను పెట్టుకోగా ఇంకా అరిసెలు అయితే ఇవి అప్పటికి తక్కువ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చేతి కింద మనుషులు ఎవరు లేరని చెప్పి మా మమ్మీ అయితే తక్కువ వేశారు. కానీ జంతికలు ఉప్పు చెక్కలు అయితే చాలా వచ్చినాయి. లడ్డూలు కూడా నా దగ్గర 200 అవ్వచ్చు, ఎందుకంటే 3 kgs వాసనకి పిండి కదా. ఓకేనండి, ఇంక మేమైతే బయలుదేరైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారనమాట, ఆటో తీసుకొని. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్లో దిగి ఆటో దిగి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ప్లాట్ఫామ్ మీదకి.
బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే 9:30 అయింది. ట్రైన్ అయితే వచ్చేసింది. మా మరిది గారు అయితే ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా మేము 5 బెడ్స్ అయితే రిజర్వ్ చేసుకున్నామండి. ఇంకా అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట. మా మూడో అమ్మ అయితే పడుకుంది. ఇంకా మేమైతే జస్ట్ కూర్చున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి పులిహోర తీసుకొచ్చాం కదా, తినేసి అయితే ఇంకా పడుకుందాంలే అని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఓకే, మా పిల్లలు కూడా ఇంకా ఎవరి పెత్తలకు వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా చక్కగా స్లీప్ అయితే వేసేసారనమాట అందరు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్కి అయితే మన డెస్టినేషన్ అయితే వచ్చేసాము. ఐ మీన్ తణుకైతే వచ్చేసామండి. ఓకే, ఇంకా దీన్ని చూస్తే ఒక పెద్ద మెమరీ అనమాట నాకు. సర్కార్ చూస్తే నెల్లూరు నుంచి వచ్చాను కదా ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఎక్కుతానా ట్రైన్, ఇంకా సమ్మర్కే కదా అని చెప్పి అయితే ఆలోచించుకుంటూ ఉన్నాను. ఓకేనండి, ఆటో అయితే ఎక్కేసి అయితే ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము. డోర్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. మా మామయ్య ఆడబడుసులు అయితే ఉన్నారు. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్